ఇలా ఎవరిని మాట్లాడించినా రైతులను మాట్లాడితే గొడవ వైడుతున్నారు. నాశనం అయిపోయింది అన్న చెడగొట్టుకున్నాం మా చెప్పుతున్నాం మేమే కొట్టుకుంటాం ఓటును వాళ్ళు కొంతమంది బాధపడి. ఎందుకు ఇంత మంచి కడుపుల సల్లగదల కూడా రైతులకు ఎట్లుండే ఎంత బాగుండే, కరెంటుకు బాధ ఉండేనా, నీళ్లకు బాధ ఉండేనా, యూరియా బస్తాలు ఏ శాతం అయితే లేదా ఈ ప్రభుత్వానికి. యూరియా బస్తాలు కావాలి అంటే యాప్ పెట్టినా ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తాయా? ఈ దమ్ముంటే తెచ్చి దుకాణంలో పెట్టాలి గానీ ఆ యాప్లు పట్టుకొని తిరిగితే కాళ్ళకు బాపులు వస్తాయి, బస్తాలు మాత్రం దొరుకుతలేవు. నిజమేనా నేను చెప్పేది? యాడ చూసిన ఎరువు బస్తాలు కూడా శాతగా ఆఖరికి. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్ లో పెట్టాం మేము యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఆటో రిక్షానికి చెప్తే 10 బస్తాలు వేసుకోవాలి పొలం కాడ వచ్చేస్తుండే. ఇలా యూరియా కోసం ఇంత బాధన. ఇది ఎంత అసమర్థమైన ప్రభుత్వం, ఎంతగాని శాతగాని ప్రభుత్వం, అన్నిటికీ బాధనే కదా. బంగారం లాగున్న రైతులు ఎంత ఆనందంగా ఉండే. వానాకాలం పంటలు పండితే తడిసిన ధాన్యం కాడికెళ్ళి కొని మొత్తం బ్రహ్మాండంగా రైతులకు డబ్బులు బ్యాంకులు వేసేది, మధ్య దళారు లేకుండా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చేది, ఇటు రైతు బంధు పైసలు వచ్చేది. రైతులు మోతాదు లేకుండా మంచిగా పనిచేసుకున్నారు. ఏమైంది? ఎరువు అనే యాప్ రైతు బంధు కోసం ముగ్గులు చూడాలా, అది నెలకు ఎకరానికి వస్తుంది. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నాడు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ సభ పెట్టాలి. అంతేనా?